Hi friends, welcome back to another review. And IPL jersey giveaway too. జెర్సీ గివ్ ఎలా గెలుచుకోవాలి తెలుసు కదా మీకు. గెలుచుకోవాలంటే ఏం చేయాలో ఖచ్చితంగా మీరు ఇన్స్టాలోను యూట్యూబ్లోను ఫాలో అవ్వండి. కామెంట్ బాక్స్లో మీ నేమ్ నెంబరు మెన్షన్ చేయండి. మీరు మెయిన్ యూట్యూబ్లో మన వచ్చి మ్యాచ్ రివ్యూ వీడియోస్ వస్తాయి, వాటి కింద మెయిన్ కామెంట్ చేయండి. వాటి కింద కామెంట్ చేసిన వాళ్ళు మనం సెలెక్ట్ చేస్తాం. అలాగే ఫుల్ వీడియో చూసి ఆ వీడియో మీకు ఎలా నచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇంకా ఈరోజు ప్రివ్యూలోకి వెళ్తే 2 మ్యాచ్లు ఉన్నాయి ఇవాళ. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి సిఎస్కే వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. చూడండి ఏంటి మరి మీ వాళ్ళకి సత్తా ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? నా వాళ్ళు బాగానే ఉంటుంది. లాస్ట్ మ్యాచ్ మిస్ అయింది కానీ ఈ మ్యాచ్ అయితే లాస్ట్ మ్యాచ్ కొన్ని పటాకులు సరిగ్గా పేలలేదు. మా వాళ్ళు మాత్రం మామూలు పేలతలా పేలుతున్నాయి. పెద్ద పేలతాయి ఈసారి, అవి కూడా పేలనే కంగారు పడగాను. కానీ నాకైతే మరి అందరూ బాగానే ఉన్నారు కానీ లాస్ట్ టైం కొంచెం మిస్ అయింది. ఈసారి అది కూడా సెట్ చేసుకుని వస్తాను అనుకుంటున్నాను. ఎవరి మీద ఏమి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? అయితే లాస్ట్ మ్యాచ్ రచిన్ రవీంద్ర అయితే కొంచెం డక్అట్ అయ్యాడు. ఈసారి నీట్ గా ఒక 40 to 50 కొడతారు అనుకుంటున్నాను. త్రిపాఠి షేక్ ఆడిస్తారు త్రిపాఠి మ్యాచ్ లో కంపల్సరీ. అదైతే షేక్ ఆడిస్తాడు, లేకపోతే మన SRH కొట్టాడు కదా మావాడు స్టాక్ టపాక్ కొట్టడం లపక్ లాగున్నాడు, టపాక్ కొట్టడం లపక్ కట్టడం. మీ స్టార్క్ గాని మీ స్టార్క్ నే SRH మీద మీ స్టార్క్ చేసిన పర్ఫార్మెన్స్ సిఎస్కి వాళ్ళు రివైంజ్ చేసుకుంటది. మీ స్టార్క్ కంపల్సరీ ఈసారి ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అవుతుంది. ఒక్క వికెట్ కానీ ఎక్కువ రాదు స్టార్క్. స్టార్క్ మంచి ఈ మ్యాచ్ బౌలర్ ఒకటే వికెట్. సరే మీరు ఒకరు మిస్టర్ స్టార్క్ ఏమైనా చేద్దాం అనుకున్నా కానీ మా కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. కుల్దీప్ యాదవ్ అంటే కొద్ది స్పిన్ అది కొంచెం కంట్రోల్ చేస్తాడు. చేసినది మీరు కంట్రోల్ చేసినది మాత్రం ఆగిపోదు కదా. ఎకానమీ మెయింటైన్ చేస్తాడు, వికెట్లు తీస్తాడు. సో ఈ మాకు ఓపెనింగ్ లో రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి ఇద్దరు సెట్ అయిపోయారు అనుకో, తర్వాత మాకు కెప్టెన్ వస్తాడు. మీకు కంగారు పడు, మీ ఎత్తైనా ఉండండి. మా వాళ్ళు ఉన్నారు, సెట్ అయిపోతారు. సెట్ అయిన తర్వాత కెప్టెన్ వస్తాడు. కెప్టెన్ తర్వాత కెప్టెన్ మిస్ అయింది అనుకో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ సిక్సెస్ శివం దుబే వస్తాడు. లాస్ట్ లో రవీంద్ర జడేజా, ధోని వచ్చి అలా ఫినిష్ చేసుకుని వెళ్ళిపోతారు. సెట్. ధోనికి కూడా బ్యాటింగ్ రాకూడదు కానీ ఏదో కొంచెం వచ్చిన ఫ్యాన్స్ కొంచెం ఎంటర్టైన్ చేయాలి కాబట్టి అలా. ఒక్కవేళ పొరపాటున మా బౌలర్స్ ఆటికి మీరు తట్టుకుని ఇబ్బంది కష్టమే. ఒకవేళ దాటికి తట్టుకుని మీ వాళ్ళు ఒక మంచి ఫిగర్ పెట్టగలిగిన, ఒక మంచి సేఫ్ స్కోర్ పెట్టుకున్నా గానీ మా వాళ్ళు ఉన్నారు కదా డూప్లెసిస్ యాజ్ వెల్ యాజ్ చిన్న డౌట్. డూప్లెసిస్ తో పాటు ఇంకొక ఓపెనర్ ఉన్నాయి కదా, పేరు మెక్గర్క్. ఏది మన ట్విట్టర్ లో వస్తాడు కదా గర్కా, మెక్గర్క్ ఉన్నాడు. అంతేకాకుండా కేఎల్ రాహుల్ క్లాసీ రాహుల్, నాట్ లైక్ 30-20 బ్యాట్స్మెన్. అంత తక్కువ అంచనా మావాడికి. నాకైతే పర్సనల్ గా విరాట్ కోహ్లీ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ దాని తర్వాత కేఎల్ రాహుల్ క్లాసిక్ కాబట్టి బ్యాటింగ్ బాగుంటది, చూపిస్తాడు. బట్ T20 కళ్ళు తెరిపిస్తాడు. నాకు కూడా బాగా నిద్ర వస్తుంది కాబట్టి కళ్ళు మూసిపోతాయి. సో ఆడిన మ్యాచ్ ఆడితే చూసి ఎవడెంత చెదిరిపోయేలాగా, కళలో కూడా భయపడేలాగా మావాడి బ్యాటింగ్ బౌలింగ్ ఉండబోతుంది ఫ్రెండ్స్. చూస్తా ఉండండి. ఎంత కొడతారు అనుకున్నా మరి మీ వాళ్ళు? మా వాళ్ళు అయితే ఒకవేళ బ్యాటింగ్ ఫస్ట్ మా వాళ్ళకి వస్తే కనుక అరౌండ్ 170 అబౌవ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. 170 అబౌవ్ 200 ప్లస్ కూడా అవ్వచ్చు ప్రతి మ్యాచ్. 170 అబౌవ్ 200 ప్లస్ అవకాశం అయితే ఎక్కువ ఉంది. చెప్పు అలాగని చెప్పు 100 నుంచి 300 అని చెప్పు మధ్యలో అది వేరు రావచ్చు. ఇంకా 170 అయితే సేఫ్ స్కోరే కదా. ఇప్పుడు IPL లో ఒక 10 రన్లు అటు ఇటు చెప్పామంటే అదొక ఇది. అంతేగాని 120 రన్లు చెప్తానండి కదా. 120 130 కొడితే సెకండ్ ఎవరైతే చేజింగ్ వస్తారో వాళ్ళు సింపుల్ గా 12 నుంచి 16 ఓవర్లు కొట్టేస్తున్నారు. ఎప్పుడైతే 170 ప్లస్ వస్తే సేఫ్ స్కోర్. 170 సేఫ్ స్కోర్. మంచిగా బ్యాటింగ్ దిగితే ఓవర్ బాగా లాస్ట్ బాగా ఆడితే 200 ప్లస్ అయిపోతుంది. అది నేను చెప్పలేము ఇంకా. మీరు అందుకుంటున్నా మాదైతే బ్యాటింగ్ అయితే కనుక 180 ప్లస్ 180 to 190 ఉంటుంది మాది. లాస్ట్ టైం ఈ మ్యాచ్ చేతిలో ఉన్న కూడా ధోని వచ్చి కూడా ఏం చేయలేడు. శివన్ దుబే అయితే గిరదయాత్రను 6 కొట్టి అడే పోయిండు. కంగారు పడి ఈ మ్యాచ్ లో మాత్రం మీకు శివన్ దుబే అని పాప యాంకర్స్ కూడా బాగా లేపారు కానీ మనోడు బాల్ కంగారు పడకు ఉంటుంది. మీకు ఉంది మీకు ఎలా కొట్టాలో అలా కొడతాడు. ఢిల్లీ మామూలుగా లేదు, స్టాండర్డ్ స్కోర్ చేస్తాడు. ఢిల్లీ ఎంత నుండి ఎలాగనుండే మ్యాచ్ జరిగేది చెన్నైలో. సో మీ ధైర్యం అంతే మరి. సో ఇంటికి వచ్చి కొట్టాలంటావు. అది మీ ఇంటికి వచ్చా, మీ నట్టింటికి వచ్చా, మీ పుట్టింటికి వచ్చా అంటే చెన్నైలో ఇప్పుడు IPL లో 10 టీంలు ఉన్నాయి. హైయెస్ట్ హోమ్ గ్రౌండ్ విన్ పర్సెంటేజ్ ఉన్న టీం చెన్నై. అదొకప్పుడు కాదు, ఇప్పుడు కూడా ఒకవేళ ఈ మ్యాచ్ గెలిచిన ఓడిపోయినా కూడా టాప్ లో ఉంటది. చూపిస్తాం అది. సో నెక్స్ట్ మ్యాచ్ గివ్ అవే గెలుచుకోవాలంటే ఏం చేయాలి తెలుసు కదా.
మీరు రెండట్లు కూడా ఫాలో అవ్వండి. రెండట్లు అంటే మళ్ళీ వేరే అర్థం చేసుకున్నారు. మీరు యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. ఇది అర్థం చేసుకోవాలి ఉంటారా ఫ్రెండ్స్? మరి ఏమో ఉంటారు కదా, మీరంటే వాళ్ళు ఉంటారు కదా. రెండు టీంలు వాళ్ళే ఇట్లా మాట్లాడతారు ఫ్రెండ్స్. సరే కానీ మనం చేద్దాం, ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లోను ఫాలో చేయండి. అలాగే మన యూట్యూబ్ లో మ్యాచ్ రివ్యూ వీడియోస్ కింద కమెంట్ సెక్షన్ లోకి వెళ్ళి మీకు నచ్చిన టీం ని మీ నేమ్ నెంబర్ కింద కమెంట్ చేయండి, గెలిచిన అవకాశం పొందండి. నెక్స్ట్ మ్యాచ్ చేయండి. మరి నెక్స్ట్ మ్యాచ్కి వెళ్దాం. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి రాజస్థాన్ వర్సెస్ సిఎస్కే, సారీ రాజస్థాన్ వర్సెస్ పంజాబ్. రెండు నా టీంలే. సో ఇంతకుముందు మనోడు సపోర్ట్ చేశాడు. రెండు నా టీంలు కాబట్టి ఇంకా వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను. ఏ టీం తీసుకుంటాడు, ఏ టీం సపోర్ట్ చేస్తాడో. కొంచెం పంజాబ్ చూడముచ్చటగా ఉంది మ్యాచ్. సో నేను ఏదో మీ వాళ్ళైనా కానీ పంజాబ్ కొంచెం ఏదో రెండు మ్యాచ్ టైట్ ఉందని చిన్న హార్ట్ అలా అబ్బు పంజాబ్కి ఇద్దాం. ఆశ గెలిపి మీద ఆసక్తి వైపు ఎలాగ ఉంటది. గెలుపు మీద ఆశనే లేదు, బట్ ఇందులో కొంచెం ఓకే చూడముచ్చటగా ఉంది. ఇప్పుడు ఎలాగ పంజాబ్ ఆర్ఆర్ రెండు నా టీంలే, రెండు నా చేతులు లాంటివి కాబట్టి ఒక చేయని అన్యాయంగా ఉండదు. సో ఓ టీం అతలు గెలిపినప్పుడు ఇంకా ఈ వీడియోకి మాత్రం పంజాబ్ నాది కాదు, ఈ వీడియోకి మాత్రమే. నెక్స్ట్ మళ్ళీ మందే. కానీ చెప్పు మీ వాళ్ళు బ్యాటింగ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నాం? బ్యాటింగ్ ఎలా ఉంటుంది? లాస్ట్ మ్యాచ్ ఆర్ఆర్ లాస్ట్ మ్యాచ్ గెలిచి వస్తుంది కాబట్టి దాన్ని బట్టి నీట్గా సెట్ చేసేసుకుంటుంది ఆర్ఆర్. దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కూడా అది కొట్టింది కూడా మా టీం అనుకో, అది వేరే విషయం. చెన్నైనే కొట్టింది, అది నాదే ఇది నాది. ఏం చేస్తాం మన టీంలో ఎక్కువ ఉన్నప్పుడు అదే. ఇంకా కానీ మీ వాళ్ళ స్ట్రాటజీ చెప్తే మాది ఏంటంటే మెయిన్ ఓపెనింగ్ సంజు శాంసన్ ఉన్నాడు. నాకు తెలిసి మ్యాచ్ లో కెప్టెన్సీ కూడా చేస్తారు. సంజు శాంసన్ కెప్టెన్సీ దిగుతాడు, రంగంలో దిగడానికి సెట్ ఇంకా మంచి నీట్ గా ప్లాన్ వేసుకుని వికెట్ అనుకుని లాగేస్తాడు. ఓపెనింగ్ వస్తాడు కాబట్టి ఈ మ్యాచ్ లో ఒక 40 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సంజు శాంసన్ నుంచి. అలాగే నితీష్ రాణా కూడా మంచి లాస్ట్ మ్యాచ్ లో 80 కొట్టాడు. జస్ట్ 19 రన్స్ సెంచరీ కూడా మిస్ అయిపోయింది. బాగుంది సెంచరీ కొట్టుంటే. బియాన్ పరాగ్ అలాగా ఉన్నాడు లాస్ట్ మ్యాచ్ కెప్టెన్. ఈ మ్యాచ్ లో కూడా బాగానే ఆడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లాస్ట్ మ్యాచ్ లో 37 కొట్టాడు, బాగానే ఉంది. బ్యాటింగ్ ధ్రువజిరేలు, హసరంగా, హిట్మేరు కుప్పలు ఉన్నారు బ్యాటింగ్. అది మీరు ఎంత బౌలింగ్ ఉన్నా ఏం చేసినా సరే మాది మాత్రం లేదు. పంజాబ్ బ్యాట్స్మెన్ బాగుంది. వజీరా బ్యాటింగ్ ఎలా ఉన్నా వజీరా ఎలా ఆడాడు మొన్న, చాలా బాగా ఆడాడు. శ్రేయస్ అయ్యర్ అయితే కంటిన్యూగా ఒక బాగా ఆడుతున్నాడు, చాలా బాగా ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ లో ఆడలే అనుకుంటే అవుతుంది. సో ఇప్పుడు ఏదైనా అనుకుంటే అది అవుతుంది తర్వాత అనుకోవాలి. అనుకోకుండా కాన్స్టెంట్ గా ఆడుతున్నాడు. ఇప్పుడు ఆడంటే ఎట్లా కుదురుతున్నాను అంటే ఇప్పుడు గుజరాత్ మ్యాచ్ లో కూడా దర్శన్ అలాగే ఆ 7 మ్యాచ్ లో 6 ఆప్షన్స్ వెళ్ళాడంటే ఇంకా నెక్స్ట్ మ్యాచ్ చేస్తారనుకున్న 49 అవుట్ అయిపోయాడు. ఇలా కూడా ఇది కూడా అలా అయ్యే ఛాన్స్ కూడా ఉంటాయి కాబట్టి. లేదు శ్రేయస్ అయ్యర్కి అయితే మనోడు బ్యాటింగ్ స్టైల్ చూస్తున్నాం కదా ఫస్ట్ నుంచి, చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఫామ్ పవర్ కూడా అనుకుంటున్నాం, ఎందుకంటే బాగా కసి మీద ఉన్నాడు మావాడు, బాగా ఆడతాడు. ఎలా ఉండే మా బౌలింగ్ కూడా అంతే. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా ఆడాడు. ఇంకా సింగ్ ఏ సింగ్ పృథ్వీరాజ్ సింగ్ అంట ఏదో సింగిల్ మీ వాడు ఏది ఏ సింగిల్ అనేది మాకైతే వాళ్ళ ప్లేయర్ గెలుపు కావాలి కానీ మనం ఇంకా చాలా ఉన్నారు కానివ్వండి. అది రేపు పాయింట్లు తప్పడానికి మాత్రం కావాలి చూద్దాం. సో మీది ఎలాగనే ఉన్నాయి బౌలింగ్ అయితే మాది మాత్రం అసలంగా లాస్ట్ మ్యాచ్ 4 వికెట్లు తీసుకుని మంచి రైజ్ మీద ఉన్నాడు. మా వాడు కొడతారని ఎక్స్పెక్ట్ చేస్తాను ఈసారి కూడా. అసలంగా శిక్షణ ఉన్నాడు. ఓ సందీప్ శర్మ మెయిన్ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్. సందీప్ శర్మ అన్క్యాప్డ్ ప్లేయర్ ధోని లాగే. మన ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్స్ మన వాళ్ళే. మా వాళ్ళు మంచి ఇదిలో ఉంటారు. మరి ఇటు కూడా బౌలింగ్ బాగానే ఉంది. అయితే సింగ్ హర్షదీప్ సింగ్ వచ్చేసి 3 వికెట్లు తీసాడు లాస్ట్ టైం. ఎవరి మీద? ఎల్ఎస్జీ మీద. బాగానే ఉంది మనోడు. ఎకానమీ కూడా బాగానే మెయింటైన్ చేస్తాడు. హర్షదీప్ సింగ్ అయితే మినిమం వేస్తాడు, బట్ యాంటీగా ఉన్నాడు కాబట్టి మ్యాచ్ లో ఓ వికెట్ అంతే, అంతకుమించి ఎక్కువ. మ్యాక్స్వెల్ అయితే ఓకే. మ్యాక్స్వెల్ ఎకానమీ ఇంత ఘోరమా? బాగా చేశారు ముందు. అది వేస్ట్. అది మ్యాక్స్వెల్ ఏంటి అర్థం కాదు నాకు. ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడితే ఐపీఎల్ వచ్చే కాదు. వాళ్ళ ప్లేయర్ గురించి అర్థం కావట్లేదు. కానీ ఏదో మనం సపోర్ట్ చేస్తున్నాం. మేము ఎలాగంటే ప్లేయర్ నెగిటివ్స్ మాట్లాడతాం, పాజిటివ్స్ మాట్లాడతాం. మీలా ఓన్లీ పాజిటివ్స్ మాట్లాడి నెగిటివ్స్ తోసేసి పక్కన వేసి మూసేస్తాం. ఏదైనా సరే దిల్ సే కోల్ కే బాత్ కరో బస్. నెగిటివ్ బాత్ కరో యా పాజిటివ్ బి బాత్ కరో, రెండు మాట్లాడతాం. జాన్సన్ గానీ మ్యాక్స్వెల్ గానీ మంచి బౌలర్స్. ఎంతమంది ఉన్నా మాకు బ్యాటింగ్ కూడా అంతే స్ట్రాంగ్. చాహల్ కూడా బాగానే ఉంటుంది. సో బౌలింగ్ టీం కూడా బాగుంది, బ్యాటింగ్ ఫార్మాట్ కూడా బాగానే ఉంది. సో అందుకే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నా స్కోరు? పంజాబ్ స్టార్టింగ్ బ్యాటింగ్ అయితే మాత్రం 220. ఇది పంజాబ్ ఒకళ్ళు బ్యాటింగ్ అయితే 220. చేజింగ్ అయితే ఎంత ఇచ్చిన లాగా పడేస్తారు.
220 ఎందుకంటే బాగుంది బ్యాటింగ్. అన్ని టీంలు బాగున్నాయి, అన్ని టీం బ్యాటింగ్ బాగున్నాయి, బౌలింగ్ బాగున్నాయి. 220 మరీ ఎక్కువ, మరీ చూద్దాం. నేనైతే 190 ప్రిడిక్షన్. ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఆర్ఆర్ అయితే 190 కొట్టేస్తారు. అదే పంజాబ్ కానీ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే 170 సర్దేస్తారు. 170 to 180 సర్దేస్తారు. 20 అయితే 10+ వస్తుంది. లేదు అంత వెళ్దాం, చూద్దాం. మీ వాళ్ళ మీద ఉన్న మాకు నమ్మకం, మీ వాళ్ళ మీద మీకు నమ్మకం లేదు, మేము ఏం చేయలేము కదా. ఏం చేయకండి మరి, ఎవరు చేయమన్నారు? రెండు మా టీంలే, తప్పదు. ఇంకా మన వాళ్ళ ప్లేయర్స్ మూవ్మెంట్ అన్నిటిని మనం బాగా అబ్జర్వ్ చేసాం కాబట్టి ఫ్రెండ్స్, వాళ్ళైతే 220 ప్లేయర్ పేర్లు లేకుండా ఒకవేళ వాళ్ళు మన మీదకి వస్తే అప్పుడు చెప్పే వాళ్ళు ఎలా ఉంటుంది అన్నది. సో 2 జుజుబి ఖానాడి పులిహోర. సరే, నెక్స్ట్ ఇంకేంటంటే 2 మ్యాచ్లు ప్రివ్యూలు అయిపోయినాయి. గమ్మీ ప్రివ్యూ ఉంది, జెర్సీ గివేవే. ఏం చేయాలి తెలుసు కదా, కింద కమెంట్ సెక్షన్కి వెళ్ళండి. మీకు నచ్చిన టీం పేరు, మీకు మీ జెర్సీ మీద ఏం నెంబర్ కావాలో అన్ని దడ కమెంట్ చేసేయండి. జెర్సీ గెలిచిన అవకాశం పొందండి.